ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. 100% జరగబోయేది ఇదే. అసలు వృషభ రాశి వారికి ఆగస్టు నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి పట్టబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. చిత్త సౌఖ్యం ఉంటుంది. ఇష్టదేవత స్తుతి శుభప్రదం. దివ్యమైన కాలం మీకు కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మీదే పైచేయిగా ఉంటుంది. నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారంలో స్పష్టమైన ప్రణాళికతో నష్టాల నుండి బయటపడతారు. లక్ష్య సాధనలో ఏకాగ్రతను పెంచండి. సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కెరియర్ పరంగా చాలా అద్భుతమైన పురోగతి అయితే ఉంటుంది. ఈ రాశి వారి కెరియర్ పరంగా ఉద్యోగులకు చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే రానున్నాయండి. శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు అయితే కలగవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి. అంతేకాదు గురుడు మిథున రాశులకు ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు కూడా పెరుగుతాయి. బుధుడి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు. ఈ రాశి వారికి వివాహ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది మీకు మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. మరొక వైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా రావు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉంటే మేలు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే పొందవచ్చు. గురుడు మిథున రాశులకు ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి సమయం సానుకూలమైన వాతావరణం ఉంటుంది.
ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి కర్మస్థానంలో శనిదేవుడు ఉంటాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి విద్యారంగంలో చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. గురుడు ప్రభావంతో విద్యార్థులు విద్యలో చక్కగా రాణిస్తారు. గురుడు ఈ రాశి నుండి 2వ స్థానం ద్వారా వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిలను మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా మెరుగ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు అయితే సాధించవచ్చు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వృషభ రాశి వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సాధారణంగా ఈ వృషభ రాశి వారి ధన సంపాదన విషయంలో చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. వస్త్రంలో, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది. ఈ రాశి వారి ఇతరుల మాటలు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు. తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లాభిస్తాయి. ఈ రాశి వారి విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఇతరులను ఏ స్థాయిలో ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని వీరు కోరుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. ఈ వృషభ రాశి వారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం కూడా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం తగ్గిపోతుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుందని చెప్పాలి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.